హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నాటుకోడి కూర అనమాట. మా అత్త చాలా బాగా చేస్తుంది. ఎంత క్వాంటిటీ అయినా ఇట్టే చేసేస్తుంది. అందుకనేసి అందరూ మా అత్తనే చేయమని అడుగుతారనమాట. నాన్ వెజ్ అయితే సూపర్గా చేస్తుంది. మటన్ అయినా చికెన్ అయినా ఏదైనా రోటి పచ్చళ్ళు అయినా చాలా అద్భుతంగా చేస్తుంది. ఇది వచ్చేసి 15 కేజీలు ఉంటుందన్నమాట నాటుకోడి కర్రీ. మేమందరము కార్తీక మాసం అయిపోయిందనేసి డిన్నర్ చేసుకున్నాం అన్నమాట. అందుకనేసి పెద్ద సెర్వా పెట్టాము. డేక్షా అంటారు కదా, పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎర్రగడ్డలు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక 10-15 దాకా యాలకులు ఊరికి అలా కొట్టి వేసుకున్నాము. యాలకులు వేస్తే ఫ్లేవర్ కర్రీస్కు, నాన్ వెజ్ కర్రీస్కు కొంచెం నీసు స్మెల్ అలా రాకుండా ఉంటుందన్నమాట. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ముక్కలన్నీ వేసిన తర్వాత తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఉప్పు వేస్తే వాటర్ వస్తుంది కదా, బాగా కలుపుకొని బాగా వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి. మా అత్త గంటెతో కలిపెడుతూ ఉంది అనమాట. అలా కాలేదనేసి తెడ్డు అంటారు కదా, మా సైడ్ దీన్ని తెడ్డు కట్టె అంటాము. ఆ కట్టెతో కలిపెడుతుంది. ఎక్కువ క్వాంటిటీ కదా, అందుకనేసి ఇట్లా దీంతో అయితే బాగా కలుస్తుందని కలిపెడుతుంది. ఇందులో బాగా స్పైసీగా ఉంది కదా, కారం పొడి కూడా బాగానే వేసింది. ఇది మసాలా వచ్చేసి గ్రైండర్కి ఆడించుకొని వచ్చాము. తెల్లగడ్డలు, అల్లము, ధనియాల పొడి, కొత్తిమీర వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. ఆ మసాలాను తగినంత వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేయిస్తేనే నాన్ వెజ్ కర్రీ చాలా బాగా ఉంటుంది. అలాగే కారం పొడి వేసుకొని బాగా కలుపుకొని వాటర్ ఎంత పోయేంత వరకు పెట్టుకోవాలి. సెర్వలో కదా, అందుకనేసి వాటర్ ఎక్కువే పడతాయి నాటుకోడి కర్రీకి. చాలాసేపు ఉడికిందనమాట, గంట సేపు ఉడికింది. ఇది బాగా మెత్తగా ఉడికితేనే టేస్ట్ ఉంటుంది. ఆ రోజు కర్రీ అయితే ఎక్సలెంట్గా ఉండింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.